హాయ్ వివర్స్, నేను మీ ఐకాన్ ఆఫ్ ఆంధ్ర. నేను ఇప్పుడు ఐఎస్ జగన్నాథపురంకి వస్తున్నాను. ఇది ద్వారకా తిరుమల మండలంలోని ఉంది. ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వస్తున్నాం. చూడండి, ఇక్కడ కొండ మీద ఉన్నది ఆలయం. అదే దారి పొడవున చెట్లతో మార్గమున ఇవన్నీ శుద్ధ కొండలు, కొండ మీద ఉన్న టెంపుల్. వెళ్ళే రోడ్డు మట్టి మార్గం, కొండ మీద మట్టి మార్గంలా ఉన్నది. కొండ డైరెక్ట్గా బళ్ళు కార్లు కూడా వెళ్తున్నాయి. మెట్ల మార్గం కూడా ఉన్నది. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. చూడండి, ఇది మెట్ల మార్గం. ఈ కొండ మీద వ్యూ చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఇదే లక్ష్మీ నరసింహస్వామి ఐఎస్ జగన్నాథపురంలో ఉన్న నరసింహస్వామి ఆలయం. చూడండి, ఇది జంగారెడ్డిగూడెంకి ఒక 10 కిలోమీటర్స్, అలాగే మన ద్వారకా తిరుమలకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎప్పుడైనా మన చిన్న తిరుపతి వచ్చే భక్తులు తప్పకుండా దర్శించుకోండి. ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన ఆలయం. ఇక్కడ పలుమార్లు దర్శించుకుంటారు. ఆయనకి ఇష్టమైన దైవం ఇది. అలాగే ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ తదితరులు కూడా ఇక్కడ దర్శించుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ గుడికి దేవాలయ శాఖ నుంచి ఎన్నో కోట్లు సమకూర్చారు. ఇక్కడ పంతులు గారు అందరికీ గోత్రనామాలు చదువు. ఈ ఆలయం మాతంగి మహర్షి తపస్సు చేత లక్ష్మీ నరసింహస్వామి గారు వెలిచారు, కొండ మీద వెలిచారు. ఇక్కడ ఎప్పుడో త్రేతాయుగం నుంచి ఈ గుడి ఉంది. కానీ రీసెంట్గా 90స్లో ఈ గుడి నిర్మించారు. భక్తులు మన రాష్ట్రం నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రముఖులు కూడా వస్తుంటారు. ఈయన మాతంగి మహర్షి. చూడండి, ఈయన సర్పరూపంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇప్పటికీ. ఇది సర్వ వెంకటేశ్వర స్వామి మరియు గణపతి విగ్రహము. వ్యూ చూడండి, చాలా కొండ మంచి చాలా సూపర్గా ఉంటుంది వ్యూ. వావ్, చూడండి, చాలా ప్రజెంట్గా ఉంటుంది. చక్కటి నేచర్లో ఉంటుంది. తప్పనిసరిగా మీరు ద్వారకా తిరుమల వచ్చినప్పుడు సందర్శించండి. ఈ మెట్ల మార్గం, ఇది యజ్ఞశాలకి వెళ్ళే భక్తులు ఉండేది. చూడండి, ఇక్కడ మన నరసింహస్వామి వారు రకరకాల అవతారాల్లో మనకి దర్శనమిస్తారు. ఒకసారి చూడండి, యజ్ఞశాల. ఇక్కడ రకరకాల పూజలు జరిపిస్తారు, యోగాలు చేస్తారు. చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇది నరసింహస్వామి వారి అవతారాలు. చూడండి, భీష్మనం, పల్లకి సేవ, వరహ నరసింహస్వామి. రకరకాల అవతారాల్లో మనకి ఇక్కడ దర్శనమిస్తారు స్వామివారు. చూడండి, ఎంత పూజలు చేసే యోగశాల. ఇది ఒక అవతారం.
రకరకాల షేపుల్లో ఉంటాయి మనకి యజ్ఞశాలలు. చూడండి, స్వామివారు రకరకాల అవతారాల్లో దర్శనమిస్తారు. భార్గవ నరసింహస్వామి, పావన నరసింహస్వామి. ఇక్కడి నుంచి వ్యూ చూస్తే చాలా సూపర్గా ఉంటుంది. నేచర్తో కూడిన వ్యూ కొండ మీద నుంచి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడడానికి. ఇదే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అవతారం, ఉగ్ర నరసింహస్వామి అవతారం. అలా మెట్ల మార్గం చూడండి, చాలా సుందరంగా ఉంటుంది. చూడండి గోపురం ఎలా ఉందో. ఈ వ్యూలో ఫోటో దిగాం చూడండి. ఇది గుడి దర్శించే వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఇది తిరుగు ప్రయాణం. చూడండి, కొండలు, శుద్ధ కొండలు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది మెట్ల మార్గం. ఇక్కడి నుంచి చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.